హాయ్ అందరికీ. నాకైతే ఒక అర్జెంట్ బ్లౌజ్ వచ్చిందనమాట. అంటే ఒక 2, 3 అవర్స్‌లో కంప్లీట్ చేసి ఇవ్వగలరా అని వచ్చి అడిగారనమాట. వై నాట్ అని చెప్పేసి తీద్దాం, మనలో ఉన్న క్రియేటివిటీ అంతా బయటకి తీద్దామని చెప్పేసి ఓకే అని చెప్పాను. ఇదైతే టిష్యూ పట్టు అనమాట. ప్లెయిన్ వచ్చింది. కింద బోర్డర్‌కి పింక్ కలర్ వచ్చింది. బట్ ప్లెయిన్ ఇచ్చారనమాట. ఆవిడేంటంటే ఎంత ఎక్కువ కాస్ట్ అడుగుతారో అని చెప్పేసి ఆ పింక్ షార్ట్ హ్యాండ్స్ పెట్టేసేయమ్మా, నెక్‌కి ఏదో సింపుల్‌గా ఏసేసేయి అని చెప్పారు. బట్ యాక్చువల్లీ అది పెళ్లి కూతురికి పెళ్లి చూపులకెళ్ళినప్పుడు ఓకే చేసుకొని శారీ పెట్టి రావడానికనంట. బట్ వాళ్ళ హస్బెండ్ మాత్రం లేదమ్మా మంచిగా పెట్టేసేయి అనంటే, ఇంకా మన క్రియేటివిటీ అంతా బయటికి తీద్దామని చెప్పేసి నేనైతే బ్లౌజ్ అలా పఫ్ శారీ కలర్ పెడదామని చెప్పేసి అలా శారీ కలర్ కొంచెం తీసుకొని ఇలా కుచ్చి పెట్టుకొని బ్లౌజ్ ఇందాక హోల్ ఇచ్చాను కదా, సో అక్కడ యాడ్ చేశాననమాట. ఇది టిష్యూ కదా, సో అలా కుచ్చులు పోసుకుంటూ కొంచెం జరుపుకుంటూ ఐరన్ చేస్తే వెంటనే ప్లేట్స్ అన్నీ బాగా అణుగుతాయి. బట్ చేత్తో అలా అలా అనేసి ఇంకా బ్లౌజ్కి యాడ్ చేశాను నేను. ఆ క్లాత్‌నైతే నేను శారీ పళ్ళులో కొంచెం తీసుకున్నాను. నెక్ డిజైన్ కోసమని కొంచెం తీసుకున్నాను. ఆవిడే స్పెషల్‌గా అడిగారనమాట. శారీ కలర్‌తోనే కొంచెం వచ్చేలా వేయండి అన్నారు. సో, ఇంకా నేను అలా ట్రై చేశాను. హడావిడిలో దానికి లైనింగ్ యాడ్ చేయడం మర్చిపోయాను. కట్ చేసిన తర్వాత గుర్తొచ్చింది. సో, తర్వాత మళ్ళీ యాడ్ చేశాను. ఇంకా ఖర్చంతా కట్ చేసుకొని దాన్ని పక్కన పెట్టేశాను. వీటికైతే కింద బోర్డర్ లాగా యాడ్ చేయడానికి పింక్ కలర్ ప్లెయిన్ క్లాత్ ఇచ్చారనమాట. మొత్తం ప్లెయిన్ అయితే బాగుండదని నేను అందులో హాఫ్ తీసుకున్నాను నేను. దాన్ని కట్ చేసుకొని ఇప్పుడు మెయిన్ పార్ట్‌కి కింద లైనింగ్, పైన మెయిన్ క్లాత్ ఉల్టా పెట్టేసుకొని కుట్టేసుకుంటున్నాను ఇప్పుడు. ఎందుకంటే ఖర్చు అనేది బయటికి కనిపించకుండా ఇలా కుట్టుకుంటే మెయిన్ క్లాత్ అనేది లోపల ఉంటుంది. ఇదంతా కూడా మనం రివర్స్ తీసుకున్నామనంటే బయట ఏమీ కనిపించకుండా స్టిచ్చింగ్ అనేది నీట్‌గా కనిపిస్తూ ఉంటుంది. చూసారు కదా, ఇలా కనిపిస్తూ ఉంటుంది. దీని మీద మళ్ళీ పైన ఒక కుట్టు అనేది వేసుకుంటున్నాను. వాళ్ళైతే ఏం చెప్పలేదు. జస్ట్ ఆ పింక్ కలర్ ప్లెయిన్ హ్యాండ్స్ ఇచ్చేయమ్మా అని చెప్పారు. బట్ నాకెందుకో పైన ఆ సిల్వర్ ఇచ్చేసి కింద బోర్డర్ లాగా ఇది క్రియేట్ చేస్తే లుక్ బాగుంటుందని అనిపించి నేనే చేస్తున్నాను. ఈ పింక్ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకొని కింద శారీలో బోర్డర్ లాగా యాడ్ చేద్దామని అనుకుంటున్నాను. వాళ్ళకైతే నేను ఇచ్చేస్తాను వెళ్ళండి 3 అవర్స్‌లో మళ్ళీ రండని చెప్పాను కానీ, బట్ చాలా ప్రాసెస్, టైం ఎక్కువ తీసుకుంటూ ఉందనమాట. ఇంకా మిగిలిన రెండో హ్యాండ్‌కి కూడా అలానే పైన మెయిన్ క్లాత్, కింద లైనింగ్ క్లాత్, మిడిల్‌లో ఆ బ్లౌజ్‌ని పెట్టుకొని వాటిని కూడా ఒక స్టిచ్ చేసుకున్నాను. అలా రెండిటిని అలా పట్టుకొని దాని మీద ఇంకొక కుట్టు అయితే వేసుకున్నాను. నేనైతే బాగా డిజైన్ చేద్దాము, బాగుంటుంది కదా పెళ్లి కూతురికి అంటున్నారని అనుకుంటున్నాను కానీ లోపల ఎందుకు పెట్టావు ఇవన్నీ, మేము ప్లెయిన్ పెట్టమని చెప్పాం కదా, ఇవన్నీ ఎందుకు చేశా అంటారేమోనని నాకైతే భయమేసింది. ఏమంటారో ఏంటో అని చెప్పేసి. బట్ ఏం కాదులే, పెళ్లి కూతురికే కదా, కొంచెం బాగుంటుందిలే వాళ్ళు పెట్టొచ్చినా గాని అనుకొని ఓకే అని ప్రొసీడ్ అయ్యాను. ఇంకా 2 హ్యాండ్స్‌ని ఇలా రెడీ చేసుకున్న తర్వాత దీనికైతే నేను ఇలా లేస్‌ని జాయిన్ చేద్దామని అనుకుంటున్నాను. ఇలా పెట్టేసి ఫస్ట్ ఒక స్టిచ్ వేసుకున్నాను. మళ్ళీ దాని మీద ఇంకొక డబల్ స్టిచ్ వేసేసాను. రెండిటికి ఇలా వేసాను. ఈ ఫ్లవర్ లేస్‌నైతే యాడ్ చేశాను కదా, ఇది చాలా లుక్ వచ్చిందనమాట ప్లెయిన్ మీద అది యాడ్ చేసేసరికి. యాక్చువల్లీ శారీలో ఈ టిష్యూ మీద గోల్డ్ కలర్ లీఫ్ టైప్‌లో డిజైన్ ఇచ్చారనమాట. సో, ఇదైతే పర్ఫెక్ట్‌గా బాగుంటుందని నేను ఇది తీసుకొని వేశాననమాట.
ఇలా ఇక్కడ కూడా హ్యాండ్ 2 జాయింట్ దగ్గర కూడా ఇలా యాడ్ చేశాను. కింద కూడా వేద్దామని అనుకున్నాను గానీ టూ మచ్ ఓవర్ అయిపోతదేమోనని చెప్పేసి వేయలేదు. శారీ కలర్ తీసుకొని బోర్డర్ వేద్దామని చెప్పేసి జాయింట్ చేస్తున్నాను. దాన్ని రివర్స్ తీసుకొని కింద సైడ్‌కి ఫస్ట్ ఒక కుట్టు వేసుకుంటున్నాను. నెక్స్ట్ దాన్ని ఇంకా లోపలికి మడిచి మరీ సన్నగా పైపింగ్ చేయొచ్చు దానికి బాగుంటుంది. కనిపించినట్టుగా ఉంటుంది. నాకు కొంచెం హైలైట్ చేయాలి అని అనిపించింది బోర్డర్ లాగా. సో, అలా కొంచెం పెద్ద బోర్డర్ టైప్‌లో కుట్టేసాననమాట. ఇంకా ఎక్స్ట్రా ఖర్చులన్నీ కట్ చేసేసాను. ఇలా అయితే రెడీ అయిపోయింది. ఎలా ఉంది?